రైట్, ఒక నిమిషం లైన్లోనే ఉండండి మీరు. అక్షర్ సత్యం గారు జాయిన్ అయ్యారు, జర్నలిస్ట్. సత్యం గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. రైట్ అండి, ఢిల్లీ పరిణామాలను మీరు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. మీ సోషల్ మీడియాలో మీ పోస్టులు కూడా నేను అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఇప్పటికే 24 అంటేనే ఆ నెంబర్ జన సైనికులకు కానీ, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని పరితపించే వారికి కానీ, లేకపోతే ఆ సామాజిక వర్గం వాళ్ళకి కానీ అస్సలు మింగుడు పట్టలే. ఈ క్రమంలో బీజేపీకి జనసేనకి కలిపి 30 సీట్లు అనేది బయటకు వస్తున్న సమాచారం. సార్ 24 అసెంబ్లీ 3 ఎంపీ అనేది నిన్నటి వార్త. ఈఆర్ వార్త మీరు చెప్పారు, ఇది 30 ఎవరికంటే బీజేపీకి జనసేనకి కలిపి. అదే సార్, అదే పచ్చ మీడియాలో వచ్చిందంటే తెలుగుదేశం నుంచి వచ్చినట్టు, నీలి మీడియాలో వచ్చిందంటే వైసీపీ నుంచి వచ్చినట్టు అండి ఆ వార్తలు పక్కా. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే బీజేపీకి 25 కావాలంటే తీసుకుని నాకు సంబంధం లేదు, 30లో ఏదంటే చేసుకోండి, మీ ఇతర కోర్టుకి రావండి. నీకు తాడేపల్లి కావాలా తీసుకో, తాడేపల్లి గుడి కావాలా తీసుకో, దేవవరం కావాలా తీసుకో, మాకు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు ఇద్దరికి ఇచ్చి 30 అనుకుంటున్నాం. మరి వాళ్ళు వస్తులే కదా వార్తలు. అదేలేండి, అక్కడ ఏదో నిప్పు లేకుండా పొగరాదు ఏదో అంటారు కదా, ఏదో జరుగుతోంది. ఇన్ని త్యాగాలు చేసిన వాళ్ళు జనసేన వాళ్ళు ఇక్కడ 2 సీట్లు త్యాగం చేయలేరా ఏంటి చంద్రబాబు నాయుడు కోసం, రాష్ట్ర ప్రయోజనాలు? 2 సీట్లే అనుకుందామండి, పోనీ 2 సీట్లే. 24, 22, 24కే డైజెస్ట్ చేసుకున్నప్పుడు 22 అంటే పోన్లో ఇంకేముందిలే అనుకుంటున్నారు. ఇప్పుడు అసలు పవర్ షేరింగ్ అని డిమాండ్ చేసిన జన సైనికులు ఇప్పుడు ఆ రాజమండ్రి రూరల్లో కందుల దుర్గేష్ గారికి, తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారికి టికెట్లు వస్తే చాలు అనుకునే పరిస్థితికి వచ్చేసారు. అంటే వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు. 24, 22 అయితే పర్వాలా, 22 అయితే 8 బీజేపీకి వెళ్తాయి. కానీ 8తో బీజేపీ సాటిస్ఫై అవుతుందా? ఖచ్చితంగా అడుగుతారు కదా, ఖచ్చితంగా 12, 15 అడుగుతారు. అప్పుడు జనసేన ఎంత కన్ఫైన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది? ఒక 15కి కన్ఫైన్ అవ్వాలి. ఇప్పటికే కొంతాల రామకృష్ణ వైసీపీ నుంచి వచ్చారు, ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు రీసెంట్గా జాయిన్ అయ్యారు, ఆయనకు ఆ పార్టీలో టికెట్ దక్కలేదు, ఇక్కడ ఇస్తారనే ఆశతో ఆయన వచ్చారు. అంటే నాకున్న సమాచారం చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే జనసేనలో అవకాశం ఉండొచ్చు, మీరు అక్కడికి వెళ్ళండి అన్నారట. సో జనసేనలో జాయిన్ అయ్యారు. ఇలా ఈ కోటాలో కొనుక్కుని వెళ్ళిపోతూ ఉంటే మరి అసలైన జనసేన నాయకులకి ఎక్కడండి టికెట్ వచ్చేది? మరి ఇబ్బంది కాదా ఇది? ఇప్పుడు కూడా ఒక పార్టీ కొత్త పార్టీ అధికారంలో రావాలి లేదా నిలదొక్కుకోవాలన్నప్పుడు ఇండివిజువల్ గా చూడకూడదు సార్. రైట్, మనం కలెక్టివ్ గా చూడాలి, కానీ కలెక్టివ్ గా అన్యాయం జరిగింది అనేది వాస్తవం. పొత్తులు ముమ్మాటికి అవసరం. పవన్ కళ్యాణ్ గారు పొత్తులు పెట్టుకోవడం అనేది తప్పులే. గోల గోవిందరాజు, ముడుపు వెంకన్న బాబు అన్నట్టుగా బీజేపీని టీడీపీని కలిపే పేరు మాత్రం మిగిలింది జనసేనకి, సీట్లు మిగలే. సీట్లు తెలుగుదేశానికి పోయి మిగిలిన సీట్లు బీజేపీకి పోతున్నాయి. పొద్దున ఇతర కూడా పెట్టడానికి